ప్రసాద్ ప్రసాద్ ఆగో. ఆగను, నన్ను ఆపొద్దు. వాచ్ అవుట్, కేర్ఫుల్. నీకు ఇంకా సరిగ్గా నడపడం రాలేదు. వచ్చేసింది, నాకు వచ్చేసింది. అసలు విపి అన్న పేరు మా నాన్నకు వాళ్ళ నాన్న పెట్టుంటే కరెక్ట్ గా ఉండేదిరా. లేకపోతే ఏంట్రా, సైకిల్ తొక్కితే కింద పడి దెబ్బలు తగులుతాయని సైకిల్ కూడా నేర్పించలేదు. పొట్లకాయ రసం తాగితే పొడుగు పెరుగుతానని రోజులు లీటర్లు తాగిపిస్తున్నాడు. అసలు మా నాన్న చూస్తుంటే అప్పుడప్పుడు బట్టతల మీద లాగా ఒకటి పీకాలనిపిస్తుంది. తప్పురా. మా నాన్న ఒక టైపు, మీ నాన్న ఒక టైపు. మీ నాన్న ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కొడుతుంటాడు. అసలు నాన్నలందరూ ఇంతేరా. మీ నాన్న సంగతి ఏమో నాకు తెలియదు కానీ మా నాన్న చాలా మంచాడు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మరి ఎందుకురా నేను ఎప్పుడు మీ నాన్న కొడుతుంటాడు? నేనంటే ఇష్టం కాబట్టి. అదేం ఇష్టంరా బాబు. నీకు అర్థం కాదులే కానీ వదిలే. ఇంతకీ మీ అమ్మ ఏమైందిరా? మా డ్రైవర్తో లేచిపోయింది. అప్పటి నుంచి మా నాన్న బాగా అప్సెట్ అయిపోయాడు. మా అమ్మ అంటే మా నాన్నకి చాలా ఇష్టం. నేను కూడా ఎక్కడ తనకి దూరం అయిపోతాననే భయంతో నేను ఎలాంటి చిన్న తప్పు చేసినా తట్టుకోలేక కొడుతుంటాడు. ఏమోరా, నాకు మాత్రం అప్పుడప్పుడు మా అమ్మ నాన్న వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనుందిరా. నాకు మాత్రం మా అమ్మ నాన్న కూడా మీ అమ్మ నాన్నలా కలిసి ఉంటుంటే బాగుండి అనిపిస్తుందిరా. ఒరే, ఈ మధ్య మంజు నన్ను మర్చిపోతుందేమోనని భయం వేస్తుందిరా. భయపడకరా, తను ఎప్పుడో నిన్ను మర్చిపోయి ఉంటుంది. ప్లీజ్ అలా అనొద్దురా. మంజు అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఎందుకురా నీకు మంజు అంటే అంత ఇష్టం? ఎందుకో తెలీదురా, ఇష్టమని మాత్రం తెలుసు. లైఫ్లో ఒక్కసారైనా మంజుని గట్టిగా వాటేసుకుని తన గుండెల మీద తల పెట్టుకుని తన చెవుల వైపు చూస్తూ చచ్చిపోయినా నేను ఫీల్ అవ్వనురా. నా మాట విని మంజుకి మ్యాటర్ అంతా డైరెక్ట్గా చెప్పారా? ఎస్ అంటే ఎస్, నో అంటే నో. తను అంటే నేను భరించలేనురా. రే, మనం ప్రేమించే వ్యక్తి ఎస్ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, నో అన్నా కూడా అంత ఈజీగా తీసుకోగలగాలి. మనం ఇష్టపడే మనిషిని 100% ప్రేమించడం కాదురా, మనల్ని 10% అని ఇష్టపడే మనిషిని ప్రేమించడం ఇంపార్టెంట్. మరి నిన్ను అంజు 100% లవ్ చేస్తుంది కదా, నువ్వెందుకు లవ్ చేయట్లేదురా? ఓ ప్రేమదేవత, నీ మీద నాకున్న ప్రేమని 19 సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్నాను. ఇంకా దాచుకోలేను. ఐ లవ్ యూ. ఈ పువ్వు నువ్వు తీసుకుంటే నీకు ఇష్టమని అనుకుంటాను. అవును ప్రసాద్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆంటీ! అవును, నేనే. నువ్వు చిన్నప్పటి నుంచి దొంగ చూపులు చూస్తున్నప్పుడే అనుకున్నాను నువ్వు పొట్టివాడివైనా నీ మనసుకు చాలా లోతు ఎక్కువని. ఆంటీ! ప్రసాద్, ఆంటీ! ప్రసాద్, ఆంటీ! ఓ అమ్మా! ఎరా, ఈవేళ కూడా బైక్లో పెట్రోల్ అయిపోయిందా? అవునన్నా. పెట్రోల్ అయిపోయేదాకా దేని వేసుకుని తిరుగుతున్నావురా? అలాంటిదేం లేదు నాన్న, నిజంగానే బైక్లో పెట్రోల్ అయిపోయింది. అదేంట్రా రోజు ఒకే అబద్ధం చెప్తున్నావు? ఇవాళ ఏదైనా కొత్త అబద్ధం చెప్పొచ్చుగా? అబద్ధం కాదు నాన్న, నిజమే చెప్తున్నాను. మీ అమ్మ కూడా రోజు ఒకే అబద్ధం చెప్పేది. ఒకరోజు దొరికిపోయింది, నువ్వు కూడా ఎప్పుడూ దొరికిపోతావు. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. ఈ వయసులో అమ్మాయిలంటే ఆకర్షణ, ఐ మీన్ అట్రాక్షన్ ఉంటుంది. కానీ వాళ్ళని నమ్మి మాత్రం మోసపోకు. నాలాగా చూడు, నీకు ఇష్టం ఉంటేనే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో. నేను నిన్ను ఆపను, మీ అమ్మని కూడా నేను ఆపలేదు. మీరు చెప్పినట్టుగానే వింటాను నాన్న. నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, మీతోనే ఉంటాను. అంజు, సంజయ్ ప్లీజ్, నేను చెప్పేది విను. వెళ్ళిపోమని మాత్రం అనకు. నెక్స్ట్ వీక్ నాకు రాకేష్కి ఎంగేజ్మెంట్. కంగ్రాట్స్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఐ లవ్ యూ.
స్టూపిడ్ ఫెలో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏవైనా చేస్తానంటుంటే నీకేం చెప్పాలనిపించటం లేదా? ఏం చెప్పంట? నీ మనసులో ఏముందో చెప్పు. అయితే రాకేష్ని పెళ్లి చేసుకో. నీ మనసులో ఉంది అది కాదు. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది. అది నీ కళ్ళల్లో నాకు కనపడుతోంది. సంజయ్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. వెళ్ళిపో ప్లీజ్. ఇంకో విషయం, మళ్ళీ ఎప్పుడు రాకు. ఈ విషయాలని మా నాన్నకు తెలిస్తే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు.